మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ శుభస్వాగతం. ఈ తరం కోసం మహాభారతం ఈ శీర్షికలో మనం మహాభారత కథని యువకుల కోసం యువతరం కోసం చెప్పుకుంటాం. ఈ పరంపరలో మనము 9వ విభాగానికి వచ్చాం. పోయిన సంచికలో మనము కురుకుమారులు పాండుకుమారులు యుద్ధ విద్యలన్నీ ఎలా నేర్చుకున్నారు, వేరు దివ్యాస్త్రాలను ఎలా నేర్చుకున్నారు అని ఈ విశేషాలు మనం మాట్లాడుకున్నాం. కురుకుమారులకు విద్య నేర్పిన వారు ద్రోణాచార్యులు, కృపాచార్యులు. వీళ్ళిద్దరూ విద్య నేర్పారు. వీళ్ళిద్దరు కాక భీష్ముడు కూడా, అంటే కురుకుమారులకు పాండుకుమారులకు తాతగారు అయినటువంటి భీష్ముడు కూడా వాళ్ళిద్దరికి కూడా యుద్ధ విద్యలు నేర్పాడు. ఈ ముగ్గురు కూడా పాండవులకు యుద్ధ విద్యలు నేర్పినటువంటి వాళ్ళలో ఉన్నారు. వీళ్ళు కాక బలరాముడు, అంటే శ్రీకృష్ణుడి అన్నగారు బలరాముడు భీముడికి దుర్యోధనుడికి గదా యుద్ధాన్ని నేర్పాడు ప్రత్యేకంగా. అంటే బలరాముడు గదా యుద్ధంలో, హలా యుద్ధంలో చాలా గొప్పవాడు. ఆయన ఇలా వీరి గురువులు ఉన్నారన్నమాట. ఇలా యుద్ధ విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. తరుణ వయస్సు వారికి వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు రాజకుమారులు అందరూ కూడా వాళ్ళ విద్యలు ఏమి నేర్చుకున్నారు అన్నది ప్రజలకు తెలియాల్సినటువంటి సమయం వచ్చింది. అలా ప్రజలకు తెలియాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఆచార్య గురు ద్రోణులు ఆయన ధృతరాష్ట్రుల వారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన కుమారులందరికీ కూడా యుద్ధ విద్యలు అన్నీ నేర్పాము. ఈ యుద్ధ విద్యలన్నీ కూడా రాజకుటుంబం వారు ప్రజలందరూ తిలకించడానికి వీలుగా ఒక అస్త్ర విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ద్రోణాచార్యుల వారు మహారాజుని అడుగుతాడు. అడిగినప్పుడు మహారాజు ఆయన మహామంత్రి అయినటువంటి విదురులను పిలిపిస్తాడు. విదురుడు స్వయంగా ఆయనకి తమ్ముడే. పిలిపించి మనము కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనలన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది, కాబట్టి అవసరమైన ఏర్పాట్లు చేయమని చెప్తాడు. చేయమని చెప్పినప్పుడు విదురుడు చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తాడు. హస్తినాపురానికి ఊరు బయట ఈశాన్య ప్రాంతంలో అక్కడ తుప్పాడవులన్నింటినీ కూడా క్లియర్ చేయించి మొత్తం కొట్టేసి నేలని బాగా చదునుగా చేస్తాడు. చేసి తగినంత సమయం తీసుకొని ఒక ఇండిపెండెంట్గా చాలా స్పష్టంగా పెద్దదైనటువంటి పెద్ద స్టేడియం అనేది నిర్మిస్తాడు ఆయన. దాన్ని ప్రేక్షాగారం అని అన్నాడు ఆయన. దాన్ని ఎంతో శాస్త్రీయంగా గుండ్రంగా, దీన్ని చాలా విపులంగా తిక్కన గారు, ఆయన నన్నయ్య గారు ఆదిపర్వంలో దాన్ని చాలా వివరంగా దీన్ని వర్ణించాడు, ఎట్లా చేశాడు అన్నది. చాలా విపులంగా దాన్ని చాలా ఎంత బాగా వర్ణించాడంటే, రాజకుటుంబం వాళ్ళు కూర్చోవడానికి ఒక పక్క గ్యాలరీ, ప్రేక్షకులందరూ కూర్చోవడానికి ఒక పక్క గ్యాలరీ, చుట్టూరు గుండ్రంగా ఉన్నటువంటి గ్యాలరీ, మధ్యలో వీళ్ళందరూ రావడానికి అవసరమైనటువంటి ప్రదేశాలు, మల్ల యుద్ధం చేయడానికి ఒక గరిడి, గదా యుద్ధం చేయడానికి గరిడి, ఈ మిగతా అస్త్రశస్త్రాలు ఎట్లా ప్రదర్శిస్తారు, ఇవన్నిటికి కూడా ఆయన అంత బాగా నిర్మించారని చెప్తాడు. అంతేకాకుండా కురుకుటుంబం వాళ్ళు, అంటే రాజకుటుంబం వాళ్ళు, అటు పాండుకుమారులు కానీ కౌరవ కుమారులు కానీ గురువులు కానీ వీళ్ళంతా కూర్చోవడానికి ప్రత్యేకంగా ఆసనాలు ఏర్పాటు చేయించారు. ఆ ఆసనాలకు బంగారంతో, వెండితోటి పొదిగినటువంటి మణిమాణిక్యాలు, రత్నాభరణాలు పొదిగినటువంటి ఆసనాలు వేయించి చాలా స్పష్టంగా గొప్పగా తయారు చేస్తాడు. ఆ స్టేడియం తయారు చేస్తాడనమాట. ఒక శుభముహూర్తంలో కురుకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన మొదలైంది. హస్తినాపురం నగరంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అందరిలో కూడా అన్ని వర్ణాల వారిని ప్రజలను చూడటానికి ఆహ్వానిస్తారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్ణాల వారిని. అప్పుడు కులాల గురించి ప్రసక్తి లేదు ఎక్కడా కూడా. అంతేనండి, మహాభారతంలో ఏ కులం ఏంటి అన్నది వృత్తిని బట్టి అక్కడ ఏం ప్రసక్తి ఉండవు. మనుస్మృతిలో కూడా చెప్పేది అదే, 4 వర్ణాలు 5వ వర్ణం గురించి వాళ్ళు మాట్లాడతారు. అట్లా వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు రాజకుటుంబానికి సంబంధించిన ధృతరాష్ట్రుడు ఎలా వర్ణించాడు అని చెప్పి వర్ణిస్తారు ఆయన. చుట్టూ అరటి బోదలతోటి, రకరకాల పూలతోటి, దండలతోటి, తోరణాలతోటి ఆ స్టేడియం మొత్తం చాలా గొప్పగా అలంకరించారు. అట్లా ధృతరాష్ట్రుడు, మహారాజు ధృతరాష్ట్రుడు, ఆయన ఎన్నో రథాలలో ఆయన వస్తాడు. ఆయన వస్తుంటే ఆయన వెనక 111 మంది భార్యలు ఆయన వెనక వచ్చారట. ఆయనతో పాటు వందిమాగధులు, అట్లా ఆయన్ని కీర్తించేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత రకరకాల దాసీ జనం వీళ్ళందరూ వచ్చేసారు. మంత్రులు, ఆచార్యులు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ రథాల్లో వాళ్ళందరూ వచ్చేసారు.
అంత వివరంగా మనకి కవిత్రయ భారతంలో నన్నయ్య గారు ఆదిపర్వంలో చాలా వివరంగా దీన్ని వర్ణించాడు. అలా వస్తారు. వచ్చిన తర్వాత మనకి ద్రోణాచార్యుల గురుకులం హస్తినాపురం దగ్గరలో అభయారణ్యంలో గురుకుల ఆశ్రమం ఉందని చెప్పుకున్నాం మనం. అందులో కురుకుమారులు వీళ్లే కాకుండా ఇతర రాజ్యాలకు ఆర్యావర్తంలో ఉన్నటువంటి ఇతర రాజ్యాలకు చెందినటువంటి రాజకుమారులకు కూడా వాళ్ళు విద్య నేర్పారు. కర్ణుడికి కూడా కొంతకాలం ఆయన పాఠాలు చెప్పాడు. ఆ విషయం తర్వాత వస్తుంది, మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. కర్ణుడికి ద్రోణాచార్యుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్న ఈ విషయం ఇంకొకసారి చర్చలోకి వస్తుంది. కర్ణుడి గురించిన ఇంకొకసారి వివరంగా వస్తుంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది జరిగేటప్పుడు వాళ్ళంతా వచ్చిన తర్వాత వేరు రాజకుమారులు గదా యుద్ధము, ఖడ్గ యుద్ధము, తర్వాత అస్త్రశస్త్రాలతో యుద్ధాలు ఇవన్నీ కూడా చేసి చూపిస్తారు. అట్లాగే ధర్మరాజు బల్యంతో చేసినటువంటి యుద్ధాలు, ఆయన చేసినటువంటి యుద్ధం చూపిస్తాడు. నకుల సహాదేవులు అశ్వారూఢులై రకరకాలుగా వాళ్ళ విన్యాసాలు చూపిస్తాడు. నకులుడు అశ్వం మీద స్వారీ చేస్తే ఆయన ఎవరు పట్టుకోలేరట. చినుకు సందులో నుంచి దూరిపోయేవాడని చెప్పి ఒక వర్ణన ఉంటుంది. జానపద మహాభారతాల్లో నకులుడి గుర్రపు స్వారీ గురించి చెప్పే కథలు ఉన్నాయి. చినుకు సందులో ఎట్లా పోతాడంటే అది అతిశయోక్తి అని మనం చెప్పుకోవాలి. అంటే నకులుడు గుర్రపు స్వారీ చేస్తే ఏది ఆగదని చెప్తారు. అలాంటి ఆయనకి ఆ శక్తి ఉందట. అట్లాగే అశ్వ విద్య గురించి కూడా నకులుడికి బాగా తెలుసట. ఈ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. అలా జరిగిన తర్వాత భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధం జరుగుతుంది. ఈ గదాయుద్ధం ఎట్లా ఉంటుందంటే విపరీతంగా చేస్తూ ఉంటారనమాట. చాలా పోటాపోటీగా చేస్తూ ఉంటారు. ఒక పక్క దుర్యోధనుడు కూర్చుంటాడు, దుర్యోధనుడు పక్కన విదురుడు ధృతరాష్ట్రుడు కూర్చుంటాడు, ధృతరాష్ట్రుడు పక్కన విదురుడు కూర్చుంటాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు. పక్కన ఉన్న విదురుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని వివరాలు చెప్తూ ఉంటాడు. ఆయన పక్కనే గాంధారి కూర్చొని ఉంటుంది. ఇంకొక పక్క భీష్ముడు కూర్చుంటాడు, ఇంకొక పక్క కృపాచార్యుడు కూర్చుంటాడు. వాళ్ళ పక్కన గాంధారి పక్కనే ఈమె కుంతి కూర్చుంటుంది. కుంతి చెబుతూ ఉంటుంది. ఏం చెప్తూ ఉంటుందంటే ఎవరెవరు ఏ ప్రదర్శనలు చేస్తారు, ఎవరెవరు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేస్తుంటారు, జయధ్వానాలు చేస్తుంటారు. చేసేటప్పుడు ఎవరు ఏ యుద్ధం చేస్తుంటారు, ఏ ప్రదర్శన చేస్తుంటారని చెప్పి కుంతి గాంధారికి చెబుతూ ఉంటుంది. ఇలా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న సందర్భంలో భీముడు దుర్యోధనుడు గదా యుద్ధాన్ని చూపిస్తూ ఉంటారు. ఎంతసేపటికి తరగటలేదు ఆ యుద్ధం. ఒకళ్ళ మీద ఒకళ్ళు 2 ఏనుగులు పొట్లాడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ కంచు గదలు కొట్టుకుంటుంటే పెద్ద పెద్ద ధ్వనులు వస్తూ ఉంటాయి. గదలు రాసుకున్నప్పుడు మెరుపులు మెరుస్తూ ఉంటాయి, నిప్పురవలు రాలుతూ ఉంటాయి. దుర్యోధనుడి కళ్ళలోనూ భీముడి కళ్ళలోనూ నిప్పురవలు రాలుతూ ఉంటాయి. వాళ్ళు యుద్ధ ప్రదర్శన చేసినట్టు ఉండట్లా, విద్యా ప్రదర్శన చేసినట్టు ఉండట్లేదు. ఒకళ్ళను ఒకళ్ళు చంపుకుందామన్నంత తీవ్రంగా యుద్ధం చేస్తూ ఉంటారు. భీముడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అంటే వెనక నుంచి గదను తిప్పి కొట్టడం కానీ, అవతల నుంచి గద ప్రవహారం జరిగేటప్పుడు అడ్డుకోవటం కానీ, 2 గదలు మోటించి ఒకరినొకళ్ళు వెనక్కి నెట్టుకోవటం కానీ, అవతల వాడిని నెట్టి ఆ తర్వాత గదతోటి దుర్యోధనుడు పిరుదుల మీద కొడతాడు ఒకసారి. అప్పుడు ఒక్కసారిగా దుర్యోధనుడు అని ఒక పెద్ద అరుపు అరుస్తాడు. అంటే ఒక పెద్ద అరుపు అరిసి తిరిగి భీముడి మీద తిరిగి కొడతాడు. ఇలా ఈ భీముడు దుర్యోధనుడికి సంబంధించినటువంటి గదాయుద్ధం అక్కడ ఏం వర్ణన చేస్తాడంటే రాబోయే కురుక్షేత్ర మహాయుద్ధానికి సంకేతంలా కనబడిందని చెప్పి వర్ణన చేస్తాడంటే రాబోయే దాన్ని చెప్పడం అనమాట, సూచనగా చేయడం జరుగుతుంటే అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఏం జరుగుతుందా అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అందరూ విస్తుపోతూ ఉన్న సమయంలో ఇక లాభం లేదని చెప్పి ద్రోణుడు ఆచార్యుడు ఆయన అశ్వత్థామను పిలిపించి నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని ఆపేశాయని చెప్తాడు. అశ్వత్థామ వచ్చి 2 చేతులు పట్టుకొని పైకి లేపి 2 సమఉజ్జీలుగా ఉన్నారంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు కదా, ఈ గదాయుద్ధంలో భీముడు దుర్యోధనుడు సమఉజ్జీలుగా నిలిచారు, వాళ్ళిద్దరు సమానమైన వీరులు అంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అర్జునుడు వచ్చి విలువిద్యా ప్రదర్శన చేస్తాడు అని చెప్పి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ప్రకటిస్తూ ఉంటాడు, ప్రపంచం మొత్తంలో అర్జునుడికి సాటి వచ్చేటటువంటి ధనుర్ధారుడు లేడు, ధానుష్కుడు లేడు, విశ్వవిజేత అర్జునుడిని ధనుర్విద్యలో గెలవగలిగినటువంటి వాళ్ళు లేరు అని ప్రకటిస్తాడు. ప్రకటించేసరికి అర్జునుడు లోపలికి వస్తాడు. అర్జునుడు అంటే గ్యాలరీ మెట్ల మీద నుంచి దిగి రంగం మధ్యలోకి వస్తాడు అనమాట. వచ్చి ధనుష్టంకారం చేస్తాడు. ధనుసుకు నారి తగిలించి ధనుష్టంకారం చేస్తే అది ఆ ప్రతిధ్వని మొత్తం ఆ స్టేడియం అంతా కూడా వ్యాపించిందనమాట.
వ్యాపించిన తర్వాత ఆయన ఆ స్టేడియంలో రకరకాల ఏర్పాట్లు చేస్తారు. ఒక పులి, ఒక సింహము, ఒక కుక్క, ఒక నక్క, ఒక పంది అలా ఉరుకుతూ ఉంటాయి. అలా ఉరుకుతూ ఉంటే దూరంగా ఉన్నటువంటి అర్జునుడు వాటన్నిటి మీద బాణాలు వేస్తాడు. ఇది విద్య. అంటే రకరకాల కదులుతూ ఉన్నటువంటి రకరకాల టార్గెట్స్ మీద షూట్ చేయటం. ఇది చాలా నైపుణ్యంతో చేసి చూపిస్తాడు. అట్లాగే ఒకే లక్ష్యం ఉంటుంది, ఒకే లక్ష్యం అలా తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక పెండులం లాగా ఊగుతూ ఉంటుంది అనమాట. అలా ఊగేదాన్ని ఒకేసారి ఖండించాలి, ఒకే బాణంతో ఖండించాలి. అది చేసి చూపిస్తాడు. ఆ తర్వాత ఒకే లక్ష్యం మీద ఒకేసారి 3-4 బాణాలు వేయటం, అది చేసి చూపిస్తాడు. అట్లాగే రథం మీద చుట్టూ తిరుగుతూ తిరుగుతూ కింద ఉన్నటువంటి లక్ష్యాన్ని కొట్టడం, అట్లాగే చుట్టూ తిరుగుతున్నటువంటి లక్ష్యాన్ని భేదించడం, ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. అందరూ కరతాళ ధ్వనులు చేసి ఆశ్చర్యంతో చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి విలుకాడు ఈ భూమి మీద ఉన్నాడా అని అనుకుంటుంటారు. ఈ లోపల కొన్ని దివ్యాస్త్రాలను కూడా ఆయన చూపిస్తాడు. ఆ దివ్యాస్త్రాలు ఎలా ఉంటాయంటే, ఆయన మేఘాస్త్రాన్ని ప్రదర్శిస్తాడు. మేఘాస్త్రాన్ని వేస్తే చుట్టూ మబ్బులు కమ్ముకున్నట్టు అయిపోతాయి, మొత్తం ఒక చీకటి వ్యాపించినట్టు అయిపోతుంది. ఎవరికి ఏం కనపడదు, ఎవరికి ఏమి కనపడదు. ఆ తర్వాత వాయవ్య అస్త్రాన్ని వేస్తాడు. వాయవ్య అస్త్రం వేయగానే పెద్ద గాలి దుమారం లాగా వచ్చిన మేఘాలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. తనను తాను కనపడకుండా దాక్కునేటట్టుగా విద్య ప్రదర్శిస్తాడు. అట్లాగే అక్కడ ఇక్కడ ఉన్నట్టుగా విద్య ప్రదర్శిస్తాడు. అట్లాగే వాయువ్యాస్త్రాన్ని ప్రదర్శించిన తర్వాత వర్షాన్ని కురిసింటే ఆ అస్త్రాన్ని ప్రదర్శిస్తాడు. అందరూ ఎక్కడ వర్షం కురిసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాల విద్యలన్నీ అర్జునుడు ప్రదర్శిస్తూ ఉంటే, విలువిద్యలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాడు. రకరకాల సంకేతాలు చెప్పేటటువంటి బాణాలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి బాణం వస్తుందో, ఎంత తొందరగా పెడతాడో, ఎంత తొందరగా సంధిస్తాడో ఏవికి తెలియకుండా ఉన్నటువంటి గొప్ప విద్యలన్నీ కూడా ప్రదర్శించేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ జయజయధ్వనాలు చేస్తారు. జయజయధ్వనాలు చేసి అర్జునుని మించిన ధానుష్కుడు లేడు అని అంటుంటారు. అని ఇలాంటి విద్యలు ప్రదర్శించేటప్పుడు కుంతి చూస్తూ మహదానందాన్ని పొంది గాంధారికి చెబుతుంటుంది. గాంధారి కూడా సంతోషపడతాడు. కలకలం లేగినప్పుడు విదురుడు ఆయన పక్కన ఉన్నటువంటి ధృతరాష్ట్రులకు చెప్తాడు, ఇలా అర్జున కుమారుడు చాలా గొప్ప గొప్ప విద్యలన్నీ ప్రదర్శించాడు, ప్రేక్షకులందరూ చాలా గొప్పగా మెచ్చుకుంటున్నారని చెప్పి విదురుడు చెప్తాడు. చాలా సంతోషపడతాడు. ఈ లోపల ప్రేక్షకుల నుంచి ఒక వ్యక్తి అమాంతం లోపలికి వచ్చి ఆచార్యులు గురుద్రోణులు ఆయన ప్రపంచంలో ఇంత విలుకాడు ఎవరూ లేడని అంటారు అని అట్లా కర్ణుడు లోపలికి వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఇటుపక్క కౌరవ శిబిరం అంతా కూడా శకుని పక్కన ఉంటారు. అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కౌరవ కుమారులు అందరూ కూడా ఇటుపక్క ఒక పక్క, అంటే కుడి అడవుల పక్కన ఉంటాయి కదా మన స్టేడియంలో కూడా ఉంటే, శకుని వైపున ఎంతో ఎక్కువ మంది నిలబడతారు. కౌరవ కుమారులు అందరూ కూడా, దుర్యోధనుడు కూడా అక్కడ నిలబడతాడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ నిలబడతారు. నిలబడ్డప్పుడు వాళ్ళందరూ ఒక పక్కన ఉంటారు. ఈ అర్జునుడు చేసిన విద్యలన్నింటినీ కూడా మా వైపు నుంచి కూడా ఎవరు చేసేవాళ్ళు లేరే అని చెప్పి దుర్యోధనుడు కొద్దిగా అవమానంలాగా కొద్దిగా దీనిగా భావిస్తూ ఉంటాడనమాట. అటుపక్క కుంతి వైపు ఉన్నటువంటి వాళ్ళ వైపున, కృపాచార్యుడి వైపున పాండుకుమారులు అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు మళ్ళీ అర్జునుడు తన విద్యా ప్రదర్శన అయిన తర్వాత అటువైపు వెళ్తాడు. ఈ లోపలికి వస్తాడనమాట. ఆ లోపలికి వచ్చేటప్పుడు కర్ణుణ్ణి చాలా గొప్పగా వర్ణిస్తాడు నన్నయ్య గారు. సాలప్రాంశం నిజోజ్వల కవచు అని చెప్పి ఈ పద్యం చాలా గొప్పగా ఉంటుంది. మళ్ళీ పద్యాలని ఇక్కడ చెప్తే మళ్ళీ ఆ టైం అదంతా బాగోదు. ఆ పద్యం చెప్పి కర్ణుడు వరిస్తాడు. కర్ణుడు వస్తుంటే బంగారు కాంతితో మెరిసిపోతున్నాడట. ఆజానుబాహుడైనటువంటి విగ్రహం, నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహువులు అంటే మోకాళ్ళ దాకా పొడుగున్నటువంటి చేతులు, అట్లాగే సహజమైన కవచం, ఒంటి మీద సహజమైన కవచం మెరిసిపోతూ ఉంటుంది. అట్లాగే తళుక్కున మెరిసేటటువంటి కుండలాలు, సహజ కవచ కుండలాలతోటి, నిలువెత్తి విగ్రహంతో, శౌర్యాన్ని తేజస్సుని ప్రదర్శించేటటువంటి ముఖ కవళికలతోటి ఆయన ఆ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి ఇప్పుడు అర్జునుడు చూపినటువంటి విద్యలన్నిటినీ నేను చూపిస్తాను. ద్రోణాచార్యులు ప్రకటించినట్టుగా ప్రపంచం మొత్తంలో కూడా అర్జునుడు ఒక్కడే గొప్ప విలుకాడు కాదు, నేను అంతకంటే గొప్ప విలుకాడిని, ఆయన చూపిన విద్యలన్నింటినీ కూడా నేను చూపిస్తాను అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఒక్కసారి అంత కలకలం లేకపోతే ఆయన అప్పుడు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు సరే చూపించవా అని అంటారు. సరే చూపించమని అంటారు. అన్న తర్వాత ఆయన అప్పుడు అర్జునుడు కూడా
వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అటు పాండవులు, భీముడు వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్న తర్వాత కుంతి వచ్చిన అతన్ని గమనిస్తూ ఉంటుంది. వచ్చిన వాడు తన కుమారుడు కర్ణుడు అని తెలుసుకుంటుంది. ఎలా తెలుసుకుంటుందంటే, తను మొట్టమొదట తన వివాహం కాకముందు పుట్టినటువంటి బిడ్డ కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టినటువంటి ఘట్టం గుర్తుకొస్తుంది. ఎవరికీ చెప్పలేదు, రహస్యాన్ని విప్పలేదు. ఆయన చూస్తూ ఆమె కర్ణుని చూడగానే గుర్తుపట్టింది. ఇతను నా కొడుకు అని గుర్తుపట్టింది. ఎప్పుడూ వదిలిపెట్టాడని గుర్తుపట్టింది. అంత పెరిగిన కొడుకుని గుర్తుపట్టడం కష్టం. ఎందుకంటే 10 రోజుల బిడ్డని నదిలో వదిలేసింది ఆమె. అందుకే కుంతి కన్నా గొప్ప గొడ్డురాలు లేదంటారు. అందుకే ఒక ఇడియం అన్నమాట అది. చూసి ఆ సహజమైనటువంటి కవచము, ఆ సహజమైనటువంటి కుండలాలు చూసి తన కొడుకుని గుర్తుపడుతుంది. గుర్తుపట్టి మహావీరుడైనందుకు సంతోషపడుతుంది. కానీ పక్కకి వాళ్ళకి చెప్పే అవకాశం లేదు. అప్పటిదాకా అర్జునుడు ఎలా చేశాడు, మిగతా వీరులు ఎలా చేశాడు అన్న సంగతి గాంధారికి చెప్తున్నటువంటి కుంతి ఏమీ చెప్పలేకపోయింది. సవాల్ చేస్తాడు, వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత కర్ణుడు కూడా గొప్ప ధనుసు తీసుకొని, తాళ ప్రమాణంగా ఉన్నటువంటి ధనుస్సును తీసుకొని ఆయన అర్జునుడు చేసిన విద్యలన్నీ కూడా చూపిస్తాడు. చూపించేసరికి వాళ్ళు ఇక్కడ దుర్యోధనుడి శిబిరంలో, శకుని శిబిరంలో పరమానందం చెందుతారు. ఆయన దుర్యోధనుడు చాలా చప్పట్లు కొట్టి, ఓహో నాకు ఒక అర్జునుడికి ధీటైనటువంటి వెలుకాడు దొరికాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అనుకున్న అలాంటప్పుడు కర్ణుడు అక్కడ ఆగలేదు. అక్కడ ఆగితే వేరేగా ఉండేది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి సవాల్ చేస్తున్నాను, ద్వంద్వ యుద్ధానికి రమ్మని చెప్పని అంటాడు. అంటే కర్ణుడికి ఉన్నటువంటి ఉత్సాహం ఏంటంటే, అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించినప్పుడు అవతల వాళ్ళు రావాలి, అది రాజధర్మం. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించి ఆయన్ని ఓడించాలి. కర్ణుడు అర్జునుడి కన్నా నేనే గొప్పవాడిని కర్ణుడు చెప్పుకోవాలి, ప్రపంచం అంతా తెలియాలి అని ఆయనకు ఒక రకమైనటువంటి పోటీ, ఒక రకమైన అసూయ మనసులో ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తూ ఉంటుంది అంటాడు. అన్న తర్వాత అర్జునుడు వెంటనే మెట్ల మీద నుంచి దూకి నేను సిద్ధమే అని చెప్పి అంటాడు. అన్న తర్వాత అప్పుడు ఒక కలకలం లేస్తుంది. అప్పుడు కుంతి చూసి నా కొడుకులిద్దరికీ మహా పోరాటం జరుగుతుందేమో అని చెప్పి భయపడి ఆమె ఏం చేయాలో తెలియక ఒళ్ళంతా చెమటపోస్తుంది. ఏమిటి ఆపమని చెప్పలేను, వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అని చెప్పి ఆమె ఒక రకంగా ఫెయింట్ అయిపోతుంది, అంటే మూర్ఛపోతుంది అన్నమాట. జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఆచార్య ద్రోణుడికి, కృపాచార్యుడికి, భీష్ముడికి వచ్చిన వాడు వాడు ఎవరో తెలియకుండా ప్రేక్షకుల్లోంచి దూకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు విద్యలన్నీ చూపించాడు, బాగానే ఉంది. కానీ అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తున్నాడు, ద్వంద్వ యుద్ధం చేయాలి ఏంటి అని అందరూ ఇష్టపోతూ ఉంటారు. అప్పుడు కృపాచార్యుడు ముందుకొచ్చి ద్వంద్వ యుద్ధం చేయడానికి సమానమైన అర్హత కలిగినటువంటి వాళ్ళు కావాలి. ఇటుపక్క ఉన్నటువంటి అర్జున కుమారుడు నాకు శిష్యుడు, ద్రోణాచార్యులకు శిష్యుడు. అంతేకాదు ఆయన మహారాజు పాండుకి కుమారుడు, కుంతీదేవి కుమారుడు. నీవు ఎవరి కుమారుడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి అని అడుగుతాడు. ఇందులో నన్నయ్య గారు రాసిన పద్యంలో కులము అనే మాటను స్పష్టంగా వాడాడు. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు రాసినటువంటి ఈ సందర్భంలో రాసిన పద్యంలో కులం అనే మాట స్పష్టంగా వాడారు. అంతేకాదు వ్యాస భారతంలో కూడా కృపాచార్యుడు కర్ణుణ్ణి నీ కులం ఏంటి అడిగినట్టు స్పష్టంగా ఉంది. కులం అనే మాటని వాడారు అక్కడ. అయితే సంస్కృతంలో వేరే అర్థంలో ఉంటుంది. నీ కులం ఏంటని అడుగుతాడు. అడిగినప్పుడు కర్ణుడు వెంటనే చెప్పలేకపోయిన తర్వాత కొంచెం అవమానంగా భావిస్తాడు. ఏంటి నా కులం అడుగుతారేంటి, నేను నా ప్రదర్శన అంతా చూపించాను కదా, నా శక్తి ఏంటో చూపించాను కదా, నా పౌరుషం ఏంటో, నా శౌర్యం ఏంటో చూపించాను కదా, నా ధనుర్విద్య ఏంటో చూపించాను కదా, నేను ద్వంద్వ యుద్ధానికి పిలిస్తే ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళు నా కులం అడుగుతారేంటి అని అనుకొని కాస్త అవమానపడి తర్వాత చెప్తాడు, నేను సూతపుత్రుణ్ణి, నా తండ్రి అధిరథుడు, నా తల్లి రాధాదేవి, నేను రాధేయుణ్ణి అంటాడు. ఈ లోపల అక్కడ బయట గ్యాలరీలో ప్రేక్షకుల మధ్యలో ఉన్నటువంటి అధిరథుడు ఆయన ముందుకొచ్చి కర్ణుడి దగ్గరకు వచ్చి, ఎందుకు నాయనా నీకు ఈ పోటీలు ఎందుకు, రాజులతోటి నీకు ఈ పోట్లాట ఎందుకు, వాళ్ళతో యుద్ధం ఎందుకు నీకు వద్దని చెప్పడానికి వస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్తుంటాడు. కర్ణుడు ఎప్పుడు కూడా నువ్వు రథాలు తయారు చేసుకో, రథ విద్య నేర్చుకో అని చెప్పి కర్ణుడికి చెప్తుంటే కర్ణుడు ఎప్పుడు ఆ మాట వినడు. ఆయుధాలతోటి, అస్త్రశస్త్రాలు నేర్చుకోవడంతో, విలువిద్య నేర్చుకోవడంతో, రకరకాల ప్రయోగాలు చేయడంతో ఇటువైపు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర కూడా వద్దు అని చెప్పినా కూడా కర్ణుడు వినకుండా లోపలికి వచ్చి ఈ సవాల్ చేస్తాడు.
వచ్చినప్పుడు అప్పుడు అధిరథుడు వచ్చి నా తండ్రి అని అతను చెప్పిన తర్వాత అధిరథుడు వచ్చిన తర్వాత అందరు గమనిస్తాడు. ఈ అధిరథుడు అనేవాడు ధృతరాష్ట్ర మహారాజుకు ఉన్నటువంటి వేరు వేరు సారథులలో ఒకడు. అంటే రాజుకు ఒక్కడే సారథి కాడు, చాలామంది ఉంటారు. అంటే మనకి పెద్ద పెద్ద ఆస్తిపరులకు, పెద్ద పెద్ద మిలియనీర్లకి రకరకాల 5-6 డ్రైవర్లు ఉంటారు. అదే పద్ధతిలో ధృతరాష్ట్ర మహారాజుకి చాలామంది ఉన్నటువంటి సారథుల్లో ఈయనొక సారథుడు, సారథి. అంటే అశ్వశిక్షణ చేసుకునేవాడు, రథాలు నడుపుకునేవాడు, రథం తయారు చేసేవాడు, రథకారుడు, రథ నిర్మాణాలు చేసేవాడు అనమాట. ఆయన కులం తెలిసిపోయింది. శూద్రుడు అంటే శూద్రుడు కన్నా శూద్రుడు లాంటి ఒక వర్ణం. క్షత్రియ కాంతకు, శూద్ర వనితకు, లేకపోతే క్షత్రియ పురుషుడికి వైశ్యకాంతకు, ఇలా ఒక సంకర జాతి చెందినటువంటి వాడు, ఒక వర్ణం అది. ఇంకా చాలా సందర్భాల్లో శూద్రుల కన్నా హీనంగా చూడబడతాడు. అయ్యేసరికి అందరికి కోపం వస్తుంది. నీవు సూతపుత్రుడివి, ఇలా రాజకుమారులతో పోటీ పడాల్సినటువంటి అవసరం నీకేంటి? రాజకుమారులతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం నీకేంటి? నువ్వెందుకు యుద్ధం చేస్తావు? ఇది క్షత్రియులకు సంబంధించినటువంటిది, ఇది ఇక్కడ నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటారు. భీముడు చాలా కటువుగా మాట్లాడతాడు. భీముడు లేచి, ఏరా నీకెందుకు, అర్జున కుమారుడు చేతిలో చచ్చిపోయే అర్హత కూడా నీకు లేదంటాడు. భీముడు ఇదే మాట అంటాడు. అర్జున కుమారుడితో ఆయన చేతిలో చావడానికి కూడా నీకు అర్హత లేదు, నీకెందుకు రా యుద్ధము, ఇక్కడెందుకు? కురు కుమారులతోటి, పాండు కుమారులతోటి, క్షత్రియులతోటి మాతో నీకు యుద్ధం ఏంటి? పోయి రథాలు నడుపుకో, చరణకోల చేతిలో పట్టుకొని గుర్రాలు తోలుకో, నువ్వు నీకు ఎక్కడేం పని అని చెప్పి అంటాడు. అంతేకాదు, ఇంకా కటువుగా ఏమంటాడంటే, ఒక చోట మహా పవిత్రమైనటువంటి యజ్ఞం జరుగుతూ ఉంటే ఒక కుక్కొచ్చి యజ్ఞంలో ఉన్నటువంటి పురోడాశాన్ని, అంటే పవిత్రమైన ప్రసాదాన్ని ముట్టినట్టుగా ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చి మాతో ఛాలెంజ్ చేయటం అని చెప్పి ఆయన అంటాడు. చాలా బాధపడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడికి రంగంలోకి దిగి రంగమధ్యంలోకి వచ్చి అప్పుడు ఆచార్యుడిని, కృపాచార్యుడిని ధిక్కరించి, అదేంటి అతను ముఖం చూస్తే, తేజస్సు చూస్తే అతను క్షత్రియుల్లా కనపడలేదా? కనపడుతున్నాడు కదా, చాలా బాగున్నాడు కదా, అతను యుద్ధం చూడడానికి మీకేంటి అభ్యంతరం అని అంటాడు. అంటే ఇక్కడ కేవలము రాజులకు మాత్రమే యుద్ధం కాదు, ఇది క్షత్రియులకు మాత్రమే యుద్ధం కాదు. క్షాత్రం ఉన్నవంటే వాళ్ళు క్షత్రియుడి కిందే లెక్క నువ్వు అన్నట్టుగా. కానీ ఇక్కడ రాజులు ఉన్నారు, రాజ్యం పొలిగినటువంటి రాజులు ఉన్నారు, అలాంటి రాజులతోటే మధ్యలోనే యుద్ధం జరుగుతుందని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పటికప్పుడు అంగరాజ్యాన్ని ఇతనికి వెంటనే పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పి అప్పటికప్పుడే ఒక సింహాసనం తెప్పించి, పవిత్రమైన గంగాజలం తెప్పించి, అక్కడ మంగళతూరి రావాలు మోగుతూ ఉండగా, వందిమాగదులు కీర్తిస్తూ ఉండగా ఒక కిరీటం తెప్పించి కర్ణుడి నెత్తి మీద పెట్టి ఇతను అంగరాజుగా చేశాడు. అంగరాజు అయినటువంటి వాడు ఇప్పుడు రాజు అతను, కాబట్టి అర్జునుడితోటి ఈ ద్వంద్వ యుద్ధం చేసే అర్హత అతనికి ఉన్నది, కాబట్టి అంగీకరించండి అని చెప్తాడు. ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే, అసలు అక్కడ కర్ణుడు లోపలికి వచ్చి ఛాలెంజ్ చేసేటటువంటి అవకాశం కానీ అర్హత కానీ లేదు. ఎందుకు లేదు అంటే, అతను తప్పది, కర్ణుడు తప్పది. ఎందుకంటే అతను ఏదో ఉబలాట పడుతూ ఉంటాడు, రాజులతో నేను సమానమైన వాడిని, అర్జునుడి కంటే గొప్ప వీరుణ్ణి, అర్జునుడు చేసినన్ని నేను చూపించగలను అని చెప్పి అప్పటిదాకా అతనికి అవకాశం రాలే. నిజానికి అతను ప్రేక్షకుల్లో ఉన్నాడు, చూడటానికి వచ్చాడు. ఇప్పుడు మనకి క్రికెట్ పోటీ జరుగుతుంటుంది, ఇంగ్లాండ్కి, దక్షిణాఫ్రికాకి, భారతదేశానికి, శ్రీలంక, ఇట్లా మధ్యలో ఒక 3 రకాలుగా ఒక క్రికెట్ మ్యాచ్ ఒకటి జరుగుతూ ఉంటుంది అనుకోండి. జరుగుతుండే ఒకటి 2 జట్లు ఆడుతుంటాయి. ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల్లో ఒకటి బ్యాట్ తీసుకొని వచ్చి, నేను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సచిన్ తెందూల్కర్ కన్నా కూడా, లేకపోతే వీళ్ళందరికన్నా కూడా నేను గొప్ప వీరుణ్ణి అని చెప్పి నేను బ్యాట్ పెట్టుకొని వస్తే ఎంత అసహ్యంగా, ఎంత ఇబ్బందిగా ఉంటుందో. కర్ణుడు చేసిన పని అదే. అసలు వాళ్ళిద్దరూ, ఇప్పుడు రాజకుటుంబం వాళ్ళకి, కౌరవులకు పాండవులకు విద్య నేర్పాడు ఆయన. వాళ్ళిద్దరు విద్యా ప్రదర్శన చేయాలని వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. అసలు కర్ణుడికి దీనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు చెప్పాను, క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒక క్రికెటర్ వచ్చి ప్రేక్షకుడు బ్యాట్ పట్టుకొని వచ్చి నేను కూడా ఆడతాను, వాళ్ళతో సమానంగా ఆడతానంటే ఎట్లా ఉంటుందో, సరిగ్గా కర్ణుడు చేసిన పని కూడా అలాగే ఉంది. అక్కడ చేయకూడదు, అది చేశాడు. చేసిన తర్వాత దాన్ని ఒప్పించే ప్రయత్నాన్ని దుర్యోధనుడు చేశాడు. దుర్యోధనుడు చేసి అతనికి అర్హత ఉందంటాడు. దుర్యోధనుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటేనట, అర్జునుడి వీరత్వం, శౌర్యము, అతను విలువిద్య చూస్తే అతనికి రాత్రిపూట నిద్ర పట్టదట. ఏ రోజైనా నా రాజ్యం నాకు కావాలనుకున్నప్పుడు, మాకు యుద్ధం జరిగినప్పుడు
అర్జునుడిని గెలిచేవాడు నా పక్కన ఎవరు లేరని చెప్పి రాత్రిపూట నిద్ర పట్టేది కాదట. సరిగ్గా దీన్నే వర్ణించారు నన్నయ్య గారు. భీముడిని నేను గెలుస్తాను, భీముడితో సమానంగా నేను యుద్ధం చేయగలను, ఒకవేళ యుద్ధం అనేది వస్తే భీముడిని నేను ఓడిస్తాను, కానీ అర్జునుడిని ఓడించేవాళ్ళు కౌరవుల్లో ఎవరు లేరు అని చెప్పి భయపడేవాడట. ధృతరాష్ట్రుడు కూడా అర్జునుడిని తలుచుకొని భయపడేవాడట. అర్జునుడిని తలుచుకుంటే దుర్యోధనుడికి నిద్రపట్టేది కాదని చెప్పి శకుంతో ఎప్పుడు చెబుతూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో కర్ణుడు వాళ్ళకి దొరికాడు. అమాంతం ఆయన కొనుక్కున్నట్టుగా ఆయనకి అంగరాజ్యానికి తన వైపు తిప్పేసుకున్నాడు. ఇలా చేసిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు అంటాడుగా, ఇప్పుడు సరిగ్గా ఆయనకి కర్ణుడు అర్జునుడితోటి ద్వంద్వ యుద్ధం చేసేటటువంటి అవకాశం ఉంది, మీరు అంగీకరించండి అని అంటాడు. ఇది జరిగింది. ఇది జరిగేసరికే గంటలు మోగుతాయి. ఏమని గంటలు మోగుతాయంటే, పొద్దు వాలింది, సూర్య అస్తమయం జరిగింది, చీకటి పడింది. కాబట్టి ఇంకెవరు అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు భీష్ముడు ఈ రోజున జరిగే ప్రదర్శనలన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ క్షాత్రం ఉన్న వాళ్ళంతా క్షత్రియులే, కానీ రాజ్యం ఉంటేనే రాజులు, ఆ రాజులకే ఈ పరిషత్తులో జరుగుతుంది అని చెప్పినటువంటి ఆయన కూడా చెప్పినాడు. కానీ ఇక్కడ సరిగ్గా ఆ సమయానికి పొద్దుగుంకుతుంది. పొద్దుగుంకింది కాబట్టి విద్యా ప్రదర్శనం ఆపేశారు. ఈ కర్ణుడు రంగప్రవేశం చేసినప్పుడు కర్ణుడు కనుక చరిత్ర ఏంటి, ఏం జరిగింది, ఎలా పుట్టాడు, ఆయనకి అర్జునుడితోటి ఉన్నటువంటి ఇదేంటి, ద్రోణాచార్యుడికి ఆయనకు ఉన్నటువంటి శిష్యరికం గురుత్వం ఏమిటి, ఇవన్నీ కూడా మనం వచ్చే సంచికలో చెప్పుకుందాం. మిత్రులారా, నాది ఒక మనవి. నా మహాభారతాన్ని ఎన్నో వేల మంది చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసేటటువంటి వాళ్ళు కొద్దిమంది సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తున్నారు. కాబట్టి మీ అందరికీ మనం ఏంటంటే, నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేను ఎపిసోడ్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడవచ్చు. ఈ ఎపిసోడ్ మీద అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కోసమే ఈ ఎపిసోడ్ అంతా చెప్పాను. దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్లో రాయండి. నమస్తే.